హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం ఈ వీడియోలో ఏఎల్పి యొక్క ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జామ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే లోకో పైలట్ సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్స్ ఉంటుందా, ఎగ్జామ్ టైమింగ్ ఏంటి, సిబిటి 1 నుంచి సిబిటి 2కి ఎంతమందిని తీసుకుంటారు, సిబిటి 2 నుంచి సైకో ఎగ్జామ్కి ఎంతమందిని తీసుకుంటారు, అలా ఈ ఫుల్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానివల్ల మీకు అప్డేట్స్ అన్నీ ఫాస్ట్గా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఒకవేళ వీడియోలో కనుక చూసినట్టయితే పారాగ్రాఫ్లో, అంటే మీరు నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసి చూసినట్టయితే నోటిఫికేషన్లో మీకు పేజ్ నెంబర్ 10లో 12th పారాగ్రాఫ్లో ఉంటుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర కనుక నోటిఫికేషన్ ఉన్నట్లయితే పేజ్ నెంబర్ 10 ఓపెన్ చేసి 12th పారాగ్రాఫ్ కనుక చదివినట్టయితే మీకు పూర్తి సెలక్షన్ ప్రాసెస్ తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే నేను దాన్ని షార్ట్గా చేసి ఇక్కడ ఇచ్చాను. అంటే యాక్చువల్గా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ని క్లియర్గా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ నోటిఫికేషన్ అయినా కూడా. ఓకేనా, ఆ నోటిఫికేషన్ అయితే నేను చదివి కొద్దిగా షార్ట్ చేసి రాశాను ఇక్కడ. ఓకేనా, ఇది చూడండి. తర్వాత అయినా ఫర్దర్గా ఎప్పుడైనా కూడా తర్వాత వచ్చి ఎన్టీపీసీ అయినా ఏ నోటిఫికేషన్ అయినా కూడా ఫుల్గా నోటిఫికేషన్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ లో కనుక మీరు ఇక్కడ గమనిస్తే 5 పార్ట్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ స్టేజ్ సిబిటి అంటాము, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు సిబిటి 1. నెక్స్ట్ సిబిటి 2 ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటుంది. తర్వాత సిబ్యాట్ అని ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, సిబిటి 1 అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ మోడల్ అనమాట. అంటే సేమ్ అది మీరు నార్మల్ ఎగ్జామ్స్ లో ప్రిలిమ్స్ ఏ విధంగా అయితే రాస్తామో అట్లా ప్రిలిమ్స్ మాత్రమే అది. అంటే ఇక్కడ వచ్చిన మార్క్స్ ఏవి కూడా మనకి జాబ్ రావడానికి ఉపయోగపడదు. జస్ట్ ఇక్కడ నుంచి సిబిటి 2కి వెళ్ళడానికి క్వాలిఫైయింగ్ మాత్రమే ఉపయోగపడుతుంది. బట్ సిబిటి 2లో వచ్చిన మార్కులు మనకి మెరిట్ అనమాట. సిబిటి 2లో వచ్చిన మార్కులు జాబ్కు ఉపయోగపడతాయి. సిబిటి 2లో వచ్చిన మార్క్స్ మనకి మెరిట్కి ఉపయోగపడుతుంది. అంటే జాబ్ రావడానికి వచ్చే మార్క్స్ సిబిటి 2లోవి. సిబిటి 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, గుర్తుపెట్టుకోండి. అంటే సిబిటి 2లోకి ఎంతమందిని తీసుకోవాలి అనే దానికోసం ఉపయోగపడేది మాత్రమే సిబిటి 1. ఓకేనా ఫ్రెండ్స్, ఆ సిబిటి 2 అయిపోయిన తర్వాత మనకి సిబ్యాట్ ఎగ్జామ్ అని ఉంటుంది. దాన్నే సైకో ఎగ్జామ్ అంటాము, లేదా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాము. దాని తర్వాత మెడికల్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్. అయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సిబిటి 1 నుంచి సిబిటి 2కి 15 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎన్ని జాబులు ఉంటే అన్ని ఇంటూ 15 పీపుల్ని తీసుకుంటారు. అది క్యాస్ట్ బేస్ చేసుకుని తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో కౌంట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ ఓపెన్ కేటగిరీలో 100 పోస్టులు ఉంటే 100 into 15 తీసుకోవడం జరుగుతుంది ఓపెన్ కేటగిరీ నుంచి. అదేవిధంగా ఎస్సీకి ఒకవేళ 100 పోస్టులు ఉంటే 100 into 15, అట్లా క్యాస్ట్ బేస్ చేసుకుని 1:15 తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సిబిటి 2 నుంచి సిబ్యాట్ ఎగ్జామ్ కూడా సేమ్ యాస్టీస్ గా అదే విధంగా మనకి 1:8 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు సిబ్యాట్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి 8 పీపుల్లో ఒకళ్ళుగా ఉంటారు అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీకు జాబ్ వచ్చేసినట్టు మీనింగ్ అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మెడికల్కి వెళ్ళామంటే జాబ్ వచ్చేసినట్టు మీనింగ్. ఓకే రైట్. అయితే ఇప్పుడు మనం సిబిటి 1 గురించి చూద్దాం. అసలు సిబిటి 1 ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, దాని టైమింగ్స్ ఏంటి, సిలబస్ ఏంటని. మనకి సిబిటి 1 అనే ఎగ్జామ్ 60 minutes టైం ఉంటుంది, 75 క్వశ్చన్స్ ఉంటుంది, 75 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 నెగిటివ్. అయితే ఫ్రెండ్స్, మీరు గమనించండి, రైల్వేలో ప్రతి ఎగ్జామ్ కూడా 1/3 నెగిటివ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ అంటే ప్రతి 3 క్వశ్చన్లు కనుక రాంగ్ పెట్టినట్టయితే 1 మార్కు పోతుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, 3 క్వశ్చన్స్ రాంగ్ పెట్టినట్టయితే 1 మార్క్ నెగిటివ్ పోతుంది. అంటే మీకు ఈ 3 క్వశ్చన్లు నెగిటివ్ పోతాయి, ప్లస్ ఒక రైట్ పెట్టిన క్వశ్చన్ కూడా పోతుంది, 4 పోతున్నట్టు అనమాట. ఆ విధంగా చూసినట్టయితే ఓకే రైట్. 1/3 నెగిటివ్ ఉంటుంది. సిలబస్ ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. అంటే మ్యాథ్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి ఎన్ని, జనరల్ సైన్స్ నుంచి ఎన్ని, లేదా అవేర్నెస్ నుంచి ఎన్ని అనేది క్లియర్ గా ఇవ్వలేదు ఇక్కడ మనకు మెన్షన్ చేసి. బట్ ఓవరాల్ గా ఈ సబ్జెక్ట్స్ లో నుంచి మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ ఈజ్ నథింగ్ బట్ రీజనింగ్. ఓకేనా, మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్ పోర్షన్ కొద్దిగా, అర్థమెటిక్ పోర్షన్ కొద్దిగా ఉంటుంది. జనరల్ సైన్స్ మీన్స్ సైన్స్ మొత్తం కూడా, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కలిపి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా, జనరల్ అవేర్నెస్, వీటన్నిటి మీద కలిపి 75 మార్క్స్ ఉంటుంది. ఈ 75 మార్క్స్ కి
మనకి ఇచ్చే టైం వాళ్ళు 60 మినిట్స్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది CBT 1. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, రైల్వే ఎగ్జామ్ మీరు ఏది ప్రిపేర్ అయినా కూడా ముందు మీరు ప్రిపేర్ అవ్వాల్సింది అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్, ఈ 3 సబ్జెక్టులు బాగా ప్రిపేర్ అవ్వండి. ఏ ఎగ్జామ్ అయినా చూసుకోండి. నేను ఇదే విధంగా ఇప్పుడు ALBకి చేశాను, NTPTCకి కూడా చేశాను ఆల్రెడీ. రేపు ఇంకా రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా అంటే RPF సంబంధించి, టెక్నీషియన్ సంబంధించి అన్ని కూడా చేస్తాను. మీరు గమనిస్తే ప్రతి ఎగ్జామ్ లో కూడా మనకి అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ అనేది బాగా ఫోకస్ గా ఉంటుంది సిలబస్ లో. ఓకేనా, వాళ్ళు అడిగే క్వశ్చన్లు కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు 75 క్వశ్చన్స్ లో మీకు 60 నుంచి 65 క్వశ్చన్స్ ఈ 3 సబ్జెక్టుల నుంచి వస్తాయి, అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ నుంచి. అంటే మీరు ఎంత ఈజీగా CBT 2కి వెళ్ళిపోవచ్చు ఈ 3 సబ్జెక్టులు చదివితే అనేది మీరు గమనించండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు అక్కడ చూస్తే CBT 1 నుంచి మీరు CBT 2 కనుక క్వాలిఫై అవ్వాలంటే 1:15 రేషియో అని చెప్పి ఇక్కడ రావడం మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఇక్కడ 1:15 రేషియోలో CBT 2కి వస్తారు. CBT 2 ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే పార్ట్ A, పార్ట్ B అని ఉంటుంది. పార్ట్ ఏలో 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ క్లియర్ గా గమనించండి. పార్ట్ ఏలో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్ టైం. పార్ట్ బిలో 75 క్వశ్చన్స్ ఉంటుంది, 60 మినిట్స్ టైం. ఓకేనా, టోటల్ గా 175 క్వశ్చన్స్ మనకి 2.5 hours. 1/3 నెగిటివ్ ఉంటుంది, మనం ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాము. 1/3 నెగిటివ్ అనేది కామన్. 75 క్వశ్చన్స్ అనేది పార్ట్ బి ఉంటుంది. అది ట్రేడ్ సబ్జెక్ట్. ట్రేడ్ అంటే మీరు మెకానికల్ అయితే మెకానికల్ సంబంధించి, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ సంబంధించి, లేదా ఫిట్టర్ అయితే ఫిట్టర్ సంబంధించి మీరు ఏదో ట్రేడ్ ఇచ్చుంటారు కదా ఆల్రెడీ. ఆ ట్రేడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ 75 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. పార్ట్ ఏలో అగైన్ 100 క్వశ్చన్స్, 90 మినిట్స్. సిలబస్ సేమ్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఇంగ్లీష్ ఉంటుంది. మీరు ఇక్కడ గమనిస్తే క్వశ్చన్స్ పెరిగినాయి, టైం కూడా పెరిగింది అనమాట. 100 క్వశ్చన్స్ కి 90 మినిట్స్, ఓవరాల్ గా 175 క్వశ్చన్స్, 2.5 hours. అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ట్రేడ్ సిలబస్ అనేది ఏదైతే 75 మార్క్స్ ఉందో అది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అంటే మీకు అక్కడ రావాల్సింది 35% ఆఫ్ మార్క్స్ రావాలి. అంటే 27 మార్క్స్, అంటే 75 తీసుకుంటే 27, ఓవరాల్ గా మనకు రావాల్సింది 35% ఆఫ్ మార్క్స్ రావాలి. గుర్తుపెట్టుకోండి, దానికి ఎటువంటి క్యాస్ట్ లేదనమాట. ఆల్ కేటగిరీస్ ఇక్కడ మెన్షన్ చేసింది అది ఆల్ కేటగిరీ క్యాండిడేట్స్ అంటే అదే అనమాట. అంటే SC, ST, BC, OBC లేదా OC క్యాండిడేట్స్ ఎవరన్నా అవని అక్కడ 35% కంపల్సరీ రావాలి. అక్కడ వచ్చినట్లయితేనే మనకి పార్ట్ ఏలో మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. పార్ట్ ఏలో మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి మెరిట్ బేస్ లో ఉపయోగపడతాయి. పార్ట్ బి మెరిట్ బేస్ కాదు, బట్ సెలెక్ట్ అవ్వడానికి కంపల్సరీ కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్. నెక్స్ట్ మనకి పార్ట్ ఏలో వచ్చిన మార్కుల ఆధారంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనుకున్నాం కదా. ఆ పార్ట్ ఏలో 100 మార్క్స్ కి ఎన్ని మార్క్స్ అయితే మనకు వచ్చినాయో ఆ మార్క్స్ ఆధారంగా మనల్ని CBAT ఎగ్జామ్ కి సెలక్షన్ చేయడం జరుగుతుంది. CBAT మీన్స్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. దానికి 1:8 రేషియోలో తీసుకుంటారు. పార్ట్ ఏలో వచ్చిన మార్కులు మాత్రమే ఉపయోగపడుతుంది. దాన్నే సైకో ఎగ్జామ్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. అయితే ఈ CBAT ఎగ్జామ్ కి వెళ్ళేసరికి మనకి కంపల్సరీగా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట. మనకి డాక్టర్ సర్టిఫికేట్ ఏం కావాలనేది కూడా మనకి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అనెక్సర్ లో ఉంటుంది. ఆ డాక్టర్ సర్టిఫికేట్ మీద మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి 6/6 విజన్ ఉంది మనకు అని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకుంటేనే మనల్ని సైకో ఎగ్జామ్ కి అలౌ చేస్తారు. లేకపోతే సైకో ఎగ్జామ్ కూడా అలౌ చేయడం జరగదు. అయితే ఈ సైకో ఎగ్జామ్ లో మనకి 5 బ్యాటరీస్ ఉంటాయి. ఈచ్ బ్యాటరీ కూడా T స్కోర్ అని ఉంటుంది. అది 42 మార్క్స్ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ప్రతి ఒక్కరికి అన్ని మార్క్స్ రావాలన్నమాట. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ సైకో ఎగ్జామ్స్ వాటికి క్యాస్ట్ అనేది ఎటువంటిది ఉపయోగపడదు. అంటే పలానా క్యాస్ట్ కి 30%, పలానా క్యాస్ట్ కి 40% అనేది ఉండదు. ఎందుకంటే ఫిజికల్ గా, మెంటల్ గా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు లేదని చెక్ చేస్తారు అక్కడ. ఆ సైకో ఎగ్జామ్ లోనే మీ యొక్క మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంది, ఎలా ఆలోచిస్తున్నారు అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం, తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ క్యాస్ట్ బేస్ మీద ఎలాగో చూడడం జరగదు. అక్కడ ఎటువంటి రిజర్వేషన్ ఉండవు. ఓకేనా, ప్రతి ఒక్కరికి T స్కోర్ అనేది 42 మార్క్స్ మినిమం రావాలి. అయితే ఫైనల్ సెలక్షన్ అనేది మనకి CBT 2లో పార్ట్ ఏలో 100 మార్క్స్ వచ్చిన మార్కుల నుంచి 70%, CBAT ఎగ్జామ్ సైకో ఎగ్జామ్ లో వచ్చిన 30% మార్కుల్ని ఓవరాల్ గా 100% గా తీసుకుని ఆ 100 కి మనకు వచ్చిన మార్క్స్ ప్రకారంగా మనం సెలక్షన్ చేయడం జరుగుతుంది. అయితే CBAT ఎగ్జామ్ లో 5 బ్యాటరీస్ లో ఏముంటుంది ఇన్ క్లియర్ గా CBT 2 ఎగ్జామ్ జరిగిన దగ్గర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిలబస్ తో నేను వీడియో చేయడం మొదలు పెడతాను. సైకో ఎగ్జామ్ సిలబస్ అంతా కూడా మీరు ఎక్కడ కోచింగ్ వెళ్లే పని లేకుండా పూర్తిగా ఏదన్నా ఒక ప్రాక్టీస్ టెస్ట్ మోడల్ బుక్ తీసుకుందాం. తర్వాత మనం క్లాసులు చెప్పే విధంగా నేను సైకో ఎగ్జామ్ క్లాసులన్నీ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీకు CBT 1, CBT 2 కి సంబంధించి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ క్లాసెస్ కూడా అంటే GS, కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మన క్లాసెస్ వీడియోస్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీకు ప్రాసెస్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. CBT 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్.
CBT 2 అనేది మెరిట్ తీసుకోవడం జరుగుతుంది. CBT 2 లో వచ్చిన మార్కులు 70%, సైకిల్ లో వచ్చిన 30%, ఓవరాల్ గా 100% లో మనకు మెరిట్ తీసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.